విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన నాయకులు నిరసన తెలిపారు. మద్యపాన నిషేధం చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తక్షణమే హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అందజేసే మద్యంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని వారు గుర్తు చేశారు. ఇలాగే ప్రభుత్వ తీరు కొనసాగితే రానున్న ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని జన సైనికులు హెచ్చరించారు. కుంభకర్ణుడు అనే ఒక రాజు 6 నెలలకు ఒకసారి బయటకు వచ్చి మరలా తిని మరలా 6 నెలల పాటు నిద్రపోయేటటువంటి పరిస్థితి. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్న రాజు కూడా 6 నెలలకు ఒకసారి సభ పెట్టి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి మరొక 6 నెలలు అజ్ఞాతంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్కన 151 మంది ఎమ్మెల్యేలతో మీరు ఇచ్చినటువంటి బూటకపు హామీలు నమ్మి, మరీ ముఖ్యంగా మహిళలు మీరు ఇచ్చినటువంటి ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానో, నేను సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయకపోతే మరలా 2024లో ఎలక్షన్కి రాను, మిమ్మల్ని ఓటు అడగను అని ఆ రోజు ఏదైతే ఆయన హామీ ఇచ్చి ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి మహిళల్ని ఓల్డ్ దండుకొని మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకొని ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా చేసినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది. మరి ఏదైతే ఇంకొక అడుగు ముందుకేసి మద్యాన్ని ఆదాయ వనరుగా చూడనని చెప్పినటువంటి వ్యక్తి మద్యాన్ని ఆదాయ వనరుగా చూసి మద్యం మీద వస్తున్నటువంటి ఆదాయం మీద మరలా ఇంకా అప్పులు తీసుకొస్తున్నారంటే ఈయన మద్యాన్ని ఏరులై పారుస్తున్నటువంటి వైన్ ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరి వైన్ షాపుల దగ్గర టీచర్స్ని, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్, ఉపాధ్యాయులు, వాళ్ళ పిల్లల భవిత తీర్చిదిద్దే ఉపాధ్యాయుల్ని తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర నుంచోబెట్టాడు అంటే ఈయన మద్యాన్ని ఏ రకంగా మరి ప్రోత్సహిస్తున్నారన్న విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్రంలో మరి వీళ్ళని నమ్మి అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రాన్ని నట్టేటి ముంచుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి ఒకటే అడుగుతున్నాం. మీరు ఏదైతే హామీ ఇచ్చారో, మీరు ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయకుండా ఎలక్షన్కి వెళ్ళనన్నారో మీకెవ్వరికి కూడా ఓటు అడిగే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి నవరత్నాల్లో హామీ అయినటువంటి ఇంకా మద్యం షాపులు మెయింటైన్ చేసే విధంగా ఈరోజు ఒక కిళ్ళి కొట్టుకెళ్తే ఒక కిళ్ళి కొనుక్కుంటే ఆన్లైన్లో డిజిటల్ పేమెంట్ చేయొచ్చు, కానీ మద్యానికి మాత్రం డబ్బులు మాత్రమే తీసుకున్నారు. మీరు తీసుకున్నటువంటి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్కి పంపించి మరి ఏ రకంగా పక్కదారులు పట్టిస్తున్నారు అని జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం. ఖచ్చితంగా